స్టార్ హీరో బాలకృష్ణ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'అఖండ 2' ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకి తెలుగు ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. 'అఖండ' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ చేయాలని బోయపాటి బాలకృష్ణ కోసం పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ కుంభమేళలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరి పాత్రలో నటిస్తున్నారు. అయితే 'అఖండ 2'లో బాలకృష్ణకి విలన్గా తమిళ ప్రముఖ హీరో ఆది పినిశెట్టి సెలెక్ట్ చేసినట్లుగా పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను గతంలో తెలుగులో తీసిన 'సరైనోడు' సినిమాలో ఆది పినిశెట్టి విలన్గా నటించాడు. అయితే హీరో అల్లు అర్జున్తో పాటుగా ఆది పినిశెట్టిని కూడా అంతే పవర్ఫుల్గా చూపించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో మరొకసారి విలన్గా 'అఖండ 2'లో ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఆది పినిశెట్టి తెలుగులో 'సరైనోడు', 'అజ్ఞాతవాసి', 'వారియర్' సినిమాల్లో విలన్గా నటించాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక 'అఖండ 2'లో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. ప్రస్తుతం అన్నపూర్ణ 7 ఎకరాస్లో వేసిన సెట్లో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో బాలకృష్ణ, ఆది మధ్య యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. సినిమాలోని మెయిన్ హైలైట్స్‌లో ఇది ఒకటిగా నిలుస్తుందని, అది ఆది కెరియర్‌లో మోస్ట్ ఇంపాక్ట్ క్యారెక్టర్స్‌లో ఇది ఒకటిగా నిలుస్తుందని మేకర్స్ చెప్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మిస్తున్నారు. బాలకృష్ణకి జంటగా సంయుక్త నటిస్తోంది. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆది సరికొత్తగా మేకోవర్‌తో కనిపించబోతున్నారు. బాలకృష్ణ, ఆది మధ్య పోరాట సన్నివేశాలు ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర బృందం తెలిపింది. 'అఖండ'కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మిస్తున్నారు. సంయుక్త కథానాయికగా తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుంచి టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.